ఓం నమో భగవతే వాసుదేవాయ. యాతయామం గతరసం పూతి పరిషితం చయత్ ఉచ్చిష్టమపి చామేజ్యం భోజనం తామసప్రియం. యాతయామం గతరసం పూతి పరిషితం చయత్ ఉచ్చిష్టమపి చామేజ్యం భోజనం తామసప్రియం. యాతయామం వండి చాలాసేపు అయినయు మరియు సరిగా ఉడకని ఆహారము. గతరసం సారం నశించినది. పూతి దుర్గంధం గలది. పరిషితం చ వండిన పిదప ఒక రాత్రి గడిచినది. ఉచ్చిష్టమపి ఒకరు తినగా మిగిలింది అనగా ఎంగిలి చేసినది. అమేధ్యంచ భగవంతునికి నైవేద్యం పెట్టనిది. అటువంటి ఆహారము తామస గుణము గలవారికి ఇష్టము. ఇటువంటి వారికి లక్షణాలు ఎక్కువ. బద్ధకము, నిద్ర, సోమర్తనము మొదలైనటువంటి లక్షణాలతో ఉంటారు. సారము నశించి పాచిపోయినట్టు పదార్థము తినినచో మలినమైన ఆహార పదార్థములు శరీరము ప్రవేశించి రక్తం చెడగొట్టి రోగాన్ని కలగజేస్తాయి. అంతేకాకుండా మనసుపై ప్రభావం చూపించి మనసును మలినం చేస్తాయి. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉండివారు, ధ్యానం చేయవారు ఇటువంటి ఆహారములు తినరాదు. అదేవిధంగా మానసిక ప్రశాంతత, ఆరోగ్యము కావాలనుకునేవారు ఇటువంటి ఆహారాన్ని వదలాలని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.